ఇదివరకు టీవీ5 నాయుడు గారు, ఇప్పుడు టీటీడీ చైర్మన్ నాయుడు గారు. పెద్దాయన. సుదీర్ఘకాలం వాస్తవంగా చెప్పాలంటే మీడియా ప్రపంచంలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించి, ఆ పైన నేను తెలుగుదేశం కార్యకర్తను మొదట, ఆ తర్వాత మీడియా వ్యక్తిని అన్నటువంటిది స్పష్టం చేస్తూ, ఫైనల్‌గా టీటీడీ చైర్మన్ లాంటి అత్యున్నతమైనటువంటి పదవిని అధివసించారు. కీలకమైనటువంటి మార్పులకి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఆయన మీదన ఒక ట్రోల్ నడుస్తుంది. వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా దాన్ని ఫోకస్ చేస్తున్నారు. అది ఒక మహిళతో ఆయన సాన్నిహిత్యం. ఆ వీడియోలు, ఫోటోలు కూడా హైలైట్ చేస్తున్నారు. సాధారణంగా నేను వ్యక్తిగత జీవితాల విషయంలో ఇన్వాల్వ్ కాను, ప్రస్తావించను కూడా. కాకపోతే ఏంటంటే, ఆయన టీటీడీ చైర్మన్‌గా ఉన్నారు, టీవీ5 చైర్మన్‌గా ఉన్నారు. కాబట్టి ఆయన్ని టార్గెట్ చేస్తున్నప్పుడు ఆయన సమాధానం చెప్తే బావుంటుంది. దీనికి అసలేంటి ఇది అన్నది. ఆ వీడియోలు చూస్తుంటే పక్కా ప్రిపేర్డ్‌గా ఆ ఇంట్లో వాళ్ళే వీడియో తీసినట్టుంది గానీ, ఎవరో చాట్ నుంచి ఏ హిడెన్ ఆపరేషనో చేసినట్లేదు. ఆ ఈ విజువల్స్‌ని కావాలనినే రికార్డ్ చేసినట్టుంది. ఆ ఇంట్లో వాళ్ళే చేసినట్టుగా ఉంది. ఏది ఆయన వెళ్ళినటువంటి చోట్లన ఆ మహిళతో ఉన్నటువంటిది సాన్నిధ్యానికి సంబంధించినటువంటి విజువల్స్. లోపలే తీసినట్టుగా కనబడుతుంది. అది ఆ ఇంట్లో వాళ్ళు తీశారా? లేపోతే ఆ ఇంట్లో కెమెరాలు పెట్టి తీశారా? ఆమె ఎవరు? ఆమెతో ఆయనకి సంబంధించినటువంటి మా మిగతా వీడియోలు చూస్తుంటే ఒక సాధారణంగా ఇంట్లో నుంచి గెస్టు వచ్చినప్పుడు, వెళ్ళేటప్పుడు ఉన్నటువంటి ఇదిలాగా ఉంది. కాపోతే గ్రౌండ్‌లో చూసినప్పుడు దగ్గరగా సాన్నిహిత్యం కనబడుతుంది. ఇది అసలు ఎవరు? ఎందుకు జరిగింది? ఏంటి? అన్నటువంటిది ఆయన వివరణిస్తే ఈ ఇష్యూ క్లోజ్ అవుతది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారా? ఇక అది వేరే పాయింట్. ఫస్ట్ అయితే ఆయన నుండి స్పష్టమైన క్లారిటీ ఆశిస్తున్నారు.